హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒకే అంశం విభిన్న కోణాలు అనే లేబుల్ కింద 3వ పోస్టు వరుస క్రమంలో 416 రామోజీరావు ప్లస్ కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్య నడుస్తున్న అంతర్లీన వివాదం. ఎందుకు చెంబాని బాబ్లీ తీసుకొని వెళ్ళి చితక్కొట్టారో కుళ్ళబుడిచారో దానికి ఉన్నటువంటి పై కారణం బాబ్లీ విజిట్, కానీ అసలు కారణం గూఢచర్య పరమైనది. అప్పుడు తాత్కాలికంగా చెంబాకి కాంగ్రెస్ అధిష్టానము ప్లస్ రామోజీరావు, కాంగ్రెస్ అధిష్టానం సోనియా రామోజీకి అత్యంత విలువైన పావు. అది వీళ్ళకి తెలియదు. అప్పటి ఆ స్పైయింగ్ నేపథ్యాన్ని నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే గూఢచర్య అవగాహన కలిగితేనే మెదళ్లే ఆయుధాలుగా యుద్ధాన్ని సామాన్యులు అర్థం చేసుకోగలుగుతారు. సామాన్యులు అర్థం చేసుకుంటే తమ జీవితాల్ని తాము జాగ్రత్త పడగలుగుతారు అన్న ఉద్దేశంతోనే అప్పుడైనా ఇచ్చాం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇది జూలై 26, 2010 ఆ రోజు ప్రచురించిన టెక్స్ట్ పోస్ట్ అండి. కొనసాగిస్తున్నాను. సాధారణంగా రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు పట్టుకొని ధరలు పెరిగాయనో, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనో, తమ పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారనో, పథకాల వర్తింపులో అన్యాయం జరుగుతుందనో, మరో XYZ అనో ధర్నాలు, రోడ్డు రోకోలు చేస్తుంటారు. ఎక్కువగా ఎర్ర పార్టీల వాళ్ళు ఇలా చేస్తుంటారు. ఆ క్రమంలో కాసిన్ని తన్నులు తింటుంటారు. తన్నులు తినటమే పైకి ఎదగడానికి మార్గం అనుకునే సంస్కృతి ఎర్ర పార్టీలలో ఉంది. నిరాహార దీక్షలు చేస్తుంటారు. ఇది తెలంగాణ కోసం కచరా కేసీఆర్ చేసిన దొంగ దీక్షల్లాగా కూడా. ఇక అలాంటప్పుడు మామూలుగా పోలీసులు వాళ్ళని అరెస్టులు చేస్తుంటారు. అంతేగాని కుళ్ళబొడవరు, చితక్కొట్టరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఒక కెరీర్ రికార్డు ఉంది. ఐటీ అభివృద్ధితో జాతీయ ఖ్యాతి గడించిన వాడన్న ప్రచారం ఉంది, ఇమేజ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక వ్యక్తిగా వ్యవహరించిన వాడు. అలాంటి వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఒక జాగ్రత్త ఉంటుంది. అలాంటి చోట తెదేపా నేతల్ని బాబ్లీ చూపిస్తాను రమ్మని నమ్మించి తీసుకెళ్ళి చెంబా ఇలాగే చెప్పుకున్నాడు. మరి